ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీజ రాస్తున్నారు, భక్తి శ్రద్ధకు తేడా ఏమిటి, రెండింటిలో ఏది విశిష్టమైనది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రద్ధతోటే భక్తి, భక్తి కోసమే శ్రద్ధ. భక్తి అంటే ఏమిటి? భజించాలనేటువంటి ప్రీతిని భక్తి అంటారు. ఇతను నావాడు, అతనికి నేను సంతోషం కలిగించాలి, అతనికి సంతోషం కలిగించడానికి అతని కోసం చేసే పనులన్నీ నేను ప్రీతితో చేస్తాను. భక్తి అంటే ప్రేమ రూప అంటాడు నారద భక్తి సూత్రాలలో. భక్తి అంటే ప్రేమ రూప, ప్రేమనే భక్తి అంటారు. లోకంలోని ప్రీతిని ప్రేమ అంటారు, దైవం మీది ప్రేమను భక్తి అంటారు. మనం దీపం పెట్టిన, ధూపం అంటే అగరబత్తి అది చూపెట్టిన, హారతి ఇచ్చిన, పుష్పాలు ఇచ్చిన, స్నానం పోసిన, ఇవన్నీ ఎంతో చేయాలి? భక్తితో కదా. మనకు భగవంతుడంటే ఇష్టం లేనప్పుడు ఇవన్నీ చేస్తామా? చెయ్యం. కొందరు మహానుభావులు దీపం పెడతారు, అగరబత్తి వెలిగిస్తారు, ఇలా ఇలా అని అక్కడ పడేస్తారు. ఏదో వంతు పని పూర్తి చేసుకుందాం. అది ఎలా పెడతారు? మీ పిల్లవాడికన్నా ఇలా తీసి ఇలా నోట కుట్టేస్తారా, లేదా ఇసిరేస్తారా? చేయరు కదా. దగ్గర తీసుకొని పిలిపించి నాన్న బాబు అప్ప మరి ముడిపించి మరిపించి ఒక్కొక్క ముడి తినిపిస్తారు కదా. దాన్ని అంటారు శ్రద్ధ. అన్నం పిల్లవాడు తినాలనే కోరిక భక్తి అంటే ప్రేమ. ఆ పెట్టడం అనేది మనం ప్రేమతో పెడతాం కదా. అంటే కరెక్ట్ వాడు నోట్లోకి పోవాలి, నోట్లో పట్టినంతే ఉండాలి, అది వానికి నచ్చినది కావాలి, వాడి మెచ్చి దాన్ని తినాలి, మళ్ళీ అడగాలి. ఇది శ్రద్ధ. చేసే పనిని విశ్వాసంతో మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వారికి తప్పకుండా అందాలన్న భావనతో ఏకాగ్రమైన మనస్సుతో ప్రవర్తిస్తామే, దీన్ని శ్రద్ధ అంటారు. ఎవరికి ఇవన్నీ అందాలనుకుంటామో అతన్ని ప్రేమించడం భక్తి అంటారు. అంటే మనం భగవంతుణ్ణి ప్రేమించాలి, భగవంతుడికి అన్ని సేవలు చెయ్యాలి, చేసే సేవలు శ్రద్ధగా చేయాలి. అంటే దాని ఎందే మనస్సు పెట్టి చేయాలి. మనం పొయ్యి మీద అన్నం పెట్టి పక్క ఇంటికి కబుర్లు చెప్పుకున్నాం అనుకోండి, అన్నం ఏమవుతుంది? మాడిపోతుంది. ఎవరు తినలేరు కదా. అక్కడే ఉండాలి. ఎందుకు? ఈ అన్నం నా ఇంట్లో నా పిల్లలు తినాలి, నా భర్త తినాలి, నేను తినాలి. ప్రేమ ఉంది కదా. ఇది భక్తి. అక్కడే ఉండి చేయటం శ్రద్ధ. కాబట్టి ఏకాగ్రమైన మనస్సుతో మనం చేసేటువంటి సేవ, మనం చేసేటువంటి కైంకర్యం, మనం చూపేటువంటి ప్రేమ, ఎదుటి వారికి అందాలన్న విశ్వాసం పట్టుదల ఉందే, దాన్ని శ్రద్ధ అంటారు. అతనికే చెయ్యాలి, దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే ప్రేమ, శ్రద్ధ అంటే ఏకాగ్రత. అందుకే మనం దేనికైనా కానీ శ్రద్ధాభక్తులు అవసరం. భక్తి శ్రద్ధలు కావాలంటుంటాం కదా. ప్రేమ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. మరొక ఉత్తరం చూద్దామండి.